ఈ వీడియోలో మనము 28 డిసెంబర్ 2023కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. అండ్ ఫ్యూచర్లో కూడా మనము 2024లో మన ఛానల్లో కంటెంట్ని ఇంకా ఇంక్రీజ్ చేయబోతున్నాం. మంచి కంటెంట్ని మీ ముందుకు తెచ్చి మీ నాలెడ్జ్ని ఇంకొంత పెంచడానికి అట్ ది సేమ్ టైం ఫ్రీగా. ఓకే, కాబట్టి ఈ వీడియోని ఎండ్ వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఇందులో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, దానికి ఆన్సర్ చేయండి. చాలామంది చేస్తాను, నిజంగా అందరూ మ్యాక్సిమం 99.99% వరకు కూడా అందరూ రైటే కామెంట్ చేస్తున్నారు. దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్తున్నా. 100% రైట్ చెప్పాలి అంటే అంతా మొత్తం కామెంట్ సెక్షన్లో రైట్ మాత్రమే ఉండాలి. అలా మీరు రెడీ అవ్వండి. నేను అందరికీ ఇచ్చే సజెషన్ అదే. ఓకేనా? సో మనం అందరం అనుకుంటాం యాక్చువల్గా ఒక మ్యాథమెటికల్ ఫార్ములా అనేది మారదు, ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. బట్ కరెంట్ అఫైర్స్ అనేవి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. కాబట్టి మనం మారిపోతున్న దాన్ని తొందరగా అడాప్ట్ చేసుకోవాలి. ఆ కొత్తదనాన్ని మన దాంట్లో మనం ఎక్కువగా పెంచుకోవడం ద్వారా మీరు ఎక్కువ స్కోర్ చేయడానికి, మీరు ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎనీవే, ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఏ సంస్థ భారతీయ విద్యా సంస్థలు మరియు పరిశ్రమల కోసం ఫీస్ట్ అనే విశ్లేషణ సాఫ్ట్వేర్ని అభివృద్ధి చేసింది? విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం అండి. సో ఇస్రో కింద పనిచేసే విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రము మన ఇండియాలో ఉండే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్కి అండ్ ఇండస్ట్రీస్ కోసం ఫీస్ట్ అనే ఒక అనాలిసిస్ సాఫ్ట్వేర్ని డెవలప్ చేసింది. ఈ సాఫ్ట్వేర్ రాకెట్లు, విమానం, ఉపగ్రహాలు, భవనాలు మొదలైన వివిధ రకాల నిర్మాణాల యొక్క పరిమితి మూలక విశ్లేషణను నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. నిర్మాణ లోడ్లు, ఉష్ణ పరిస్థితులు, ఇతర భౌతిక ప్రభావాలు వంటి వాస్తవ ప్రపంచ శక్తులకు ఒక భాగం లేదా నిర్మాణం ఎలా ప్రతిస్పందిస్తుందో అనేది ఇక్కడ అంచనా వేస్తారు ఈ సాఫ్ట్వేర్ ద్వారా. ఈ సాఫ్ట్వేర్ని ఫీస్ట్ అంటే ఫైనైట్ ఎలిమెంట్ అనాలిసిస్ ఆఫ్ స్ట్రక్చర్స్ అని కూడా పిలుస్తారు. ఫీస్ట్ సాఫ్ట్వేర్ యొక్క ఉచిత ట్రయల్ని ఇస్రో విఎస్ఎస్సి వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంచారు. ఓకే, దీన్ని అందరూ కూడా వాడుకోవచ్చు. వీలైతే ఒకసారి మీకేం టైం ఉంటే ట్రై చేయండి. ఓకే, తర్వాత సెకండ్, ఏ రాష్ట్రంలో అయోధ్య రైల్వే జంక్షన్ పేరును అయోధ్య రామ్ జంక్షన్గా పేరు మార్చారు? ఇలాంటి క్వశ్చన్ ఇలాగే వస్తే దీన్ని ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ. ఎందుకు ఈజీ అని చెప్తున్నానంటే, మనకు అయోధ్య గురించి ఇప్పటివరకు మనం రిపీటెడ్గా వింటూ ఉంటున్నాం. న్యూస్ల్లో, క్వశ్చన్స్లో వేరే వ్యక్తుల దగ్గర మనం ఈ పేరుని వినే ఉంటున్నాం. అయోధ్య అనగానే ఉత్తరప్రదేశ్ అని, రైట్? సో ఆన్సర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రైల్వే జంక్షన్ పేరును అయోధ్య ధామ్ జంక్షన్గా మార్చినట్లుగా స్థానిక ఎంపీ లల్లూ సింగ్ అనౌన్స్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరభివృద్ధి చేసిన రైల్వే స్టేషన్ను 2 రోజులు ప్రారంభిస్తారనగా ఆయన వెల్లడించడం జరిగింది. డిసెంబర్ 30న సో వీటి యొక్క ఇనాగ్రేషన్ అనేది జరుగుతుందన్నమాట. టెంపుల్ సిటీలో రీడెవలప్మెంట్ చేయబడిన స్టేషన్, కొత్తగా నిర్మించిన విమానాశ్రయాన్ని మోదీ గారు ప్రారంభిస్తారు. ఆ తర్వాత జనవరి 22న ప్రధాని సమక్షంలో రామమందిర ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారట. అది తర్వాత థర్డ్ వన్, ఏ దేశం దేశీయంగా అభివృద్ధి చేసిన గైడెడ్ మల్టీ లాంచ్ రాకెట్ సిస్టమ్ ఫతా 2ని ప్రయోగించింది? ఫతా. ఓకే, సో మన ఇండియా కానీ మన ఆసియన్ ఆరిజిన్లో ప్రత్యేకంగా మన ఇండియా, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్, నెక్స్ట్ భూటాన్, నేపాల్, ఈ దేశాల్లో పేర్లను మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. ఓకే, ఫతా. ఓకే, ఫతా అనగానే మనకి ఇది ఈ దేశాల్లో ఏదో ఒక దేశం యొక్క పేరుగా మనకి డెనోట్ చేస్తుంది. అది ఫతా అంటే పాకిస్తాన్. సో దేశంగా అభివృద్ధి చేసిన గైడెడ్ మల్టీ లాంచ్ రాకెట్ సిస్టమ్ ఫతా 2ని పాకిస్తాన్ ప్రయోగించింది. ఫతా 2 అంటే దీని అర్థం ఏంటి? ఆల్రెడీ 1ని ప్రయోగించింది అని అర్థం. ఫస్ట్ మిజైల్డ్ సిస్టమ్ని, రాకెట్ సిస్టమ్ని ఆల్రెడీ ప్రయోగించింది. ఇది సెకండ్దని మనకి డెనోట్ చేస్తుంది 2. ఇది 400 కిలోమీటర్ల పరిధి వరకు అధిక ఖచ్చితత్వంతో టార్గెట్స్ని అయితే రీచ్ అవుద్దట. ఇది అత్యాధునిక ఏవియానిక్స్, అధునాతన నావిగేషన్ సిస్టమ్ అండ్ ప్రత్యేకమైన విమాన పథంతో అమర్చబడి ఉంటుంది. ఆగస్టు 2021లో పాకిస్తాన్ దేశీయంగా అభివృద్ధి చేసిన ఫతా 1 గైడెడ్ మల్టీ లాంచ్ రాకెట్ సిస్టమ్ యొక్క విజయవంతమైన పరీక్షను కంప్లీట్ చేసిందండి. యాక్చువల్గా మన ఇండియాలో అయితే ఇప్పటికే మనము 2000 కిలోమీటర్ల దూరం ఉండే టార్గెట్స్ని రీచ్ అయ్యే మిసైల్స్ని తయారు చేస్తున్నాము. పాకిస్తాన్ ఇంకా 400లోనే ఉంది. అంటే దానికి మనకి ఎంత డిస్టెన్స్ అనేది ఉందో తెలుసుకోవచ్చు. డిఫెన్స్ పరంగా మనము ఎంత ముందంజలో ఉంటున్నాం. బట్ మనం ముందుకెళ్తున్నామంటే మన పక్క దేశాలు కూడా ముందంజలో ఉంటాయి కదా, అందులో మన శత్రు దేశమైన పాకిస్తాన్ ఇంకా ఎక్కువగా. తర్వాత 4th వన్, భారత జీపీటీని ప్రారంభించేందుకు రిలయన్స్ జియో మరియు ఏఐఐటి కలిసి అభివృద్ధి చేస్తున్నాయి. ఓకే, భారత జీపీటీ, చాట్ జీపీటీ గురించి మనకు తెలుసు. మన ఇండియాలో ఓన్గా మనం తయారు చేసుకుంటున్న దాని పేరు భారత జీపీటీ. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఐఐటి బాంబే. సో
భారత జీపీటీని ప్రారంభించేందుకు రిలయన్స్ జియో అండ్ ఐఐటి బాంబే సహకరిస్తున్నాయండి. అంటే వీళ్ళిద్దరూ కలిసి భారత జీపీటీని డెవలప్ చేస్తున్నాయి. రిలయన్స్ జియో ఐఐటి బాంబే సహకారంతో భారత జీపీటీ ప్రోగ్రామ్ను ప్రారంభిస్తుంది. ఈ కార్యక్రమం మన ఇండియాలో వివిధ రంగాలను మార్చడానికి, పెద్ద భాషా నమూనాలు, ఉత్పాదక కృత్రిమ మేధస్సు శక్తిని ఉపయోగించడం లక్ష్యంగా పెట్టుకుంది. అంటే మనం వేరే వేరే విదేశాల యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడకుండా మన దేశంగా అభివృద్ధి చేసిందని వాడుకునేందుకు ఈ డెసిషన్ అయితే తీసుకోవడం జరిగిందండి. సో భారత జీపీటీ స్వయంగా ఎవరైతే రిలయన్స్ జియో అధినేతల్లో అంబానీ కుమారుడు ఉన్నాడో అతనే అనౌన్స్ చేశారు. అతని పేరు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. 2 కుమారుల్లో ఒక కుమారుడు దీని గురించి అనౌన్స్ చేశాడు. భారత జీపీటీ ప్రోగ్రామ్ అనేది జియో 2.0గా పిలువబడే జియో యొక్క విస్తృత దృష్టిలో ఒక భాగం. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 5th వన్, చిన్న ఆయుధంగా పేరున్న క్లాక్ పిస్టల్ రూపకర్త కన్నుమూశారు. అతని పేరేమిటి? ఆన్సర్ వచ్చేసి గాస్టర్ గ్లాక్ అండి. ఓకే, సో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన పిస్టల్ క్లాక్ రూపకర్త ఆస్ట్రియన్ ఇంజనీర్ గ్లాస్టన్ క్లాక్ 94 సంవత్సరాల వయసులో చనిపోయారు. ఈ విషయాన్ని గ్లాక్ కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ గన్ను ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల సైన్యాలు, భద్రతా దళాలు, నేరగాళ్ళు విపరీతంగా ఇష్టపడతారండి. తన 52వ ఏట క్లాక్ తుపాకీని డిజైన్ చేశారు. ఇది 18 రౌండ్లు కాల్చగలరు. గన్ కల్చర్ విపరీతంగా ఉన్న అమెరికాలో దీన్ని విపరీతమైన క్రేజ్ ఉందన్నమాట. ఓకే, తర్వాత 6, ఏ కమిషన్ మాజీ అధ్యక్షుడు జాక్వేస్ డెలోర్స్ 98 ఏళ్ల వయసులో ఇటీవలే కన్నుమూశారు? ఆన్సర్ వచ్చేసి యూరోపియన్ కమిషన్ అండి. సో యూరోపియన్ యూనియన్ కింద పనిచేస్తుంది యూరోపియన్ కమిషన్. దీనికి మాజీ ప్రెసిడెంటే జాక్వేస్ డెలోర్స్ 98 ఏళ్ల వయసులో చనిపోయారు. ఈయన్ని ఫ్రెంచ్ రాజనీతిజ్ఞుడు అంటారు. సో ఈయన్ని యూరోపియన్ యూనియన్ అంతటినీ కలపడంలో ఈయన కీ రోల్ పోషించాడనమాట. సో ఐరోపాకు ఏకం చేయడము 1985 to 1995 వరకు కమిషన్ అధ్యక్షుడిగా డెలోర్స్ పనిచేశారు. చాలా విధానాలను ఇంప్లిమెంటేషన్ చేశారు ఆయన. తర్వాత 7, సామాన్యులకు మరింత అవగాహన కల్పించేందుకు భారత ప్రభుత్వము ఏ స్థాయిలో వాతావరణ సేవలను ప్రవేశపెట్టనుంది? సో ఆన్సర్ వచ్చేసి పంచాయతీ అండి. సామాన్యులకు మరింత అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం త్వరలో పంచాయతీ స్థాయిలో వాతావరణ సేవలను ప్రవేశపెట్టబోతుందండి. న్యూఢిల్లీలో భారత వాతావరణ శాఖ 150 ఏళ్ల జ్ఞాపకార్థకంగా లోగోను ఆవిష్కరించిన అనంతరం ఎర్త్ సైన్సెస్ భూ శాస్త్రాల మంత్రి కిరణ్ రిజిజు గారు ఈ విషయాన్ని అనౌన్స్ చేశారండి. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చేయాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యొక్క డైరెక్షన్కు అనుగుణంగా ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ విజన్ డాక్యుమెంట్లను సిద్ధం చేసిందని రిజిజు గారు చెప్పారండి. యాక్చువల్గా మనకి ఏదైనా ఒక వెదర్ రిపోర్ట్ కావాలంటే మనము ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ రిపోర్ట్ తెలుసుకుంటాం. అలా కాకుండా మన పంచాయతీ లెవెల్లో కూడా వాటి గురించి తెలుసుకోవడానికి ఫ్యూచర్లో మరింతగా అవగాహన కల్పించడానికి ఈ వెదర్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేయబోతున్నారట. అది కూడా పంచాయతీ లెవెల్లో. నెక్స్ట్ 8, ఐక్యరాజ్య సమితి గాజాకు సీనియర్ మానవతావాద మరియు పునర్నిర్మాణ సమన్వయకర్తగా ఎవరిని నియమించింది? గాజాలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో అందరికీ తెలుసు కదా. దానికి అనుగుణంగా అక్కడ ఒక మానవతావాదిని పునర్నిర్మాణ సమన్వయకర్తని అపాయింట్ చేసింది ఐక్యరాజ్య సమితి. ఆమె పేరు సిగ్రిడ్ కాగ్ అండి. గాజాకు సీనియర్ మానవతావాద అండ్ పునర్నిర్మాణ సమన్వయకర్తగా నెదర్లాండ్స్కి చెందిన సిగ్రిడ్ కాగ్ను ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ గారు అపాయింట్ చేశారు. ఆమె ఇటీవల ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానానికి అనుగుణంగా ఎంటాడ్ ఎన్క్లేవ్కు సహాయ సరుకులను సులభతరం చేస్తుంది, సమన్వయం చేస్తుంది, పర్యవేక్షిస్తుంది అండ్ ధృవీకరిస్తుంది కూడా. సంఘర్షణలో పాలు పంచుకొని రాష్ట్రాల ద్వారా మానవతా సహాయ రవాణాను వేగవంతం చేయడానికి ఆమె ఐక్యరాజ్య సమితి యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేస్తుంది. జినువా వార్తా సంస్థ ఈ విషయాన్ని మొత్తాన్ని కూడా అనౌన్స్ చేసిందనమాట. ఓకే, గాజాలో నార్మల్ సిచ్యువేషన్ స్టేబుల్ చేయడానికి ఆమె పనిచేస్తుంది ఇక మీదట. తర్వాత 9, ఏ రాజకీయ పార్టీ అధినేత మరియు ప్రముఖ నటుడు కెప్టెన్ విజయకాంత్ కన్నుమూశారు? ఆన్సర్ వచ్చేసి డిఎండికే. ఓకే, డిఎండికే. ఆయన గురించి నేను కొంచెం ఎక్కువ మ్యాటర్ ఇచ్చాను. ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ఆయన ఒక పార్టీని స్థాపించడము అండ్ తమిళ్లో ఆయన ఒక ప్రముఖ యాక్టర్ కూడా. అందుకే కొంచెం నేను ఎక్స్టర్నల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. ఇందులో కొన్ని విషయాలను మీకు చెప్తాను. అవేంటంటే తమిళనాడు దేశీయ మురుపొక్కు ద్రవిడ కజగం, దీన్నే డిఎంకే అంటారు. డిఎండికే పార్టీని స్థాపించిన వ్యక్తి కెప్టెన్ విజయకాంత్ 2023 డిసెంబర్ 28న చెన్నైలో చనిపోయారండి. చనిపోయేటప్పటికి ఆయన ఏజ్ 71 ఇయర్స్. ఆయన యాక్చువల్ పూర్తి పేరు నారాయణన్ విజయరాజ్ అలగస్వామి. ఈయన 1980s నుంచి
తమిళ సినిమాలో బాగా పేరున్న వ్యక్తి అండి. అండ్ ఆయన 2011 నుండి 2016 వరకు తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కూడా పనిచేశారు. ఆయన ఈ మురుముక్కు ద్రవిడ మున్నేట్ర కజగం అనే పార్టీని 2005లో స్టార్ట్ చేశారండి. సో ఆయన పార్టీ ఏర్పాటైన తర్వాత ఆయన ఇతర పార్టీలతో ఏఐఏడిఎంకేతో పొత్తు పెట్టుకొని 41 నియోజకవర్గాల్లో పోటీ చేశారు. ఎన్నికల తర్వాత ఆ పార్టీ 29 సీట్లు గెలుచుకొని రెండో అతిపెద్ద పార్టీగా కూడా అవతరించింది. సో విజయకాంత్ విరుదాచలం 2006, రిషివండియం 2011 ఈ నియోజకవర్గాల నుండి ఆయన 2 టైమ్స్ గెలిచారండి ఎమ్మెల్యేగా. తర్వాత 10 ప్రసార భారతి మరియు ఏ దేశ రేడియో టెలివిజన్ మధ్య అవగాహన ఒప్పందాన్ని మంత్రివర్గం ఆమోదించింది. అయితే ఈ ఒప్పందం కుదుర్చుకోవడం గురించి నేను ఇంతకుముందే చెప్పాను, ఇలా ఒప్పందం కుదుర్చుకున్నారని. అయితే ఒప్పందాలు కుదుర్చుకున్న తర్వాత వాటికి క్యాబినెట్ అప్రూవ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ క్యాబినెట్ అప్రూవ్ ఇప్పుడు వచ్చిందనమాట. ఆన్సర్ వచ్చేసి మలేషియా అండి. ప్రసారాలలో సహకారం చేసుకోవడం కోసం ఒక దేశం నుండి ఒక దేశం బ్రాడ్కాస్టింగ్లో హెల్ప్ చేసుకోవడం కోసం మన ప్రసార భారతి అంటే రేడియో టెలివిజన్ మలేషియా మధ్య ఒప్పందం జరిగింది. సో ఈ ఒప్పందానికి సంబంధించి మంత్రివర్గం ఈరోజు అప్రూవ్ ఇచ్చిందనమాట. ఈ ఒప్పందం November 7th జరిగింది. ఈ ఒప్పందం ఆమోదంతో ప్రసార భారతి వివిధ దేశాలతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాల సంఖ్య 46కి చేరింది. అంటే ఇప్పటివరకు మన ప్రసార భారతి 46 దేశాలకు చెందిన టెలివిజన్ సంస్థలతో, ఆ ప్రభుత్వ టెలివిజన్ సంస్థలతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఈ ఒప్పందం ద్వారా ఇతర దేశాలతో మన కంటెంట్ని షేర్ చేసుకోవచ్చు, వాళ్ళ కంటెంట్ కూడా మనకు షేర్ చేస్తారు. అంతర్జాతీయ ప్రసారకర్తలతో భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేసుకోవడం ద్వారా కొత్త టెక్నాలజీ అవసరాలని తీర్చుకోవడం కోసం ఈ ఒప్పందాలు ఉపయోగపడతాయి. ఇంకా ప్రసార భారతి గురించి చూసుకుంటే దీన్ని 23 November 1997లో ఏర్పాటు చేశారు. ఇది మన ఇండియాలో ఒక పబ్లిక్ ప్రసార సంస్థ. ఇందులో ప్రధానంగా దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో పనిచేస్తాయి దీని కిందే. September 1919లో పార్లమెంటు ప్రసార భారతి అంటే బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చట్టాన్ని ఆమోదించడం ద్వారా ఇది ఏర్పాటైందండి. ఈ చట్టంలో ప్రసార భారతి పేరుతో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ స్థాపన ఏర్పాటైంది. హెడ్ ఆఫీస్ న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ 11 కోటక్ మహీంద్రా బ్యాంక్ పార్ట్ టైం చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అంటే సిఎస్ రాజన్. January 1, 2024 నుండి 2 సంవత్సరాల పాటు పార్ట్ టైం చైర్మన్గా బ్యాంకు స్వతంత్ర డైరెక్టర్ సిఎస్ రాజన్ నియామకానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపిందని కోటక్ మహీంద్రా బ్యాంక్ తెలిపింది. సిఎస్ రాజన్ October 22, 2022 నుండి బ్యాంక్ బోర్డులో స్వతంత్ర డైరెక్టర్గా అపాయింట్ అయ్యారు. ఇప్పుడు ఆయన పార్ట్ టైం చైర్మన్గా అపాయింట్ చేస్తారు. ఇది January 1 నుండి అమల్లోకి వస్తుందండి. తర్వాత 12 తాజా డేటా ప్రకారము జల్ జీవన్ మిషన్ కింద దేశంలో ఎంత శాతం గ్రామీణ కుటుంబాలు ఇప్పుడు కుళాయి నీటి కనెక్షన్లు కలిగి ఉన్నాయి? ఓకే, సో ఆన్సర్ వచ్చేసి 72%. మన ప్రభుత్వము ప్రధానంగా ప్రస్తుత భారత ప్రభుత్వం ప్రారంభించిన ప్రధాన పథకాల్లో మిషన్లలో ఈ జల్ జీవన్ మిషన్ కూడా ఒకటి. ఎందుకు అంత ఇంపార్టెంట్ అని ప్రధానమైన చెప్తున్నానంటే ప్రతి ఇంటికి కూడా మంచినీటి కుళాయిని అందించడం అనేది ఒక టార్గెట్గా పెట్టుకున్నారు. ఎందుకంటే అంతకుముందు మనం బావుల్లో వాటర్ని తాగడము, లేదా 2-3-4 కిలోమీటర్ల దూరం వెళ్ళి వాటర్ తెచ్చుకోవడం, ఇలాంటి ఇబ్బందుల్ని అధిగమించగలిగామన్నమాట. ఇప్పుడు వాటర్ మన ఇంటి దగ్గరికి వస్తుంది, లేదా మన ఊర్లోకి వస్తుంది. మనం ఎక్కడికి వెళ్ళి వాటర్ కోసం, తాగునీరు కోసం ఇబ్బంది పడకుండా చేశారు. అది కూడా పూర్తి స్థాయిలో చేయలేదు, కానీ 72% మ్యాక్సిమం చెయ్యాల్సి అంటే 50% కాకుండా 100% దగ్గరలో, అంటే ప్రస్తుతం మన ఆల్ ఓవర్ ఇండియాలో 72% గ్రామాలకు, కుటుంబాలకు ఇప్పటి వరకు మంచినీటి కుళాయి కనెక్షన్ అందించిందనమాట. 2024లో అంటే 2019లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన నిబద్ధతతో ప్రతి గ్రామీణ ఇంటికి కుళాయి నీటి కనెక్షను 100% కవరేజీని సాధించాలనే కీలక లక్ష్యాన్ని జలశక్తి మంత్రిత్వ శాఖ ఎదుర్కొంటుంది. ఎందుకంటే అది ఆ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. ఇప్పటికే చాలా రాష్ట్రాలు 100% నీటి కనెక్షన్ పొందడం జరిగిందండి. ఓకేనా, అది ఇంకొన్ని ప్రాంతాలు అయితే రీచ్ అవ్వబోతున్నాయి. ఓవరాల్గా అయితే 72% రీచ్ చేయమంటే రాష్ట్రాలు ఎంత స్థాయిలో పనిచేస్తున్నాయి మనకు తెలిస్తే ఫ్యూచర్లో అయితే మనం రీచ్ అవుతాం. ఇదిగా ఓవరాల్గా ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, వాటి గురించి డిస్కషన్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.